హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం నందు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9వ తేదీన ఈరోజు కలెక్టర్ వారి కార్యాలయం నందు జరిగి ఉన్నది. ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శ్రీయుత జాయింట్ కలెక్టర్ వారు ఎస్ చంద్రరాముడు గారు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వారు ఎస్ భాస్కర్ రెడ్డి గారు, అట్లే సబ్ కలెక్టర్ వారు, అట్లే విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఆదివాసీ సంబంధించిన నాయకులు అందరూ పాల్గొన్నారండి. దీపం జ్యోతి పరం జ్యోతి, దీపం జ్యోతి జనార్దనః, దీపో హరతు మే పాపం, దీపం జ్యోతి నమోస్తుతే, శుభం కరోతి కళ్యాణం, ద్వేష బుద్ధిర్వినాశాయ, ఆత్మజ్యోతిర్నమోస్తుతే, ఆత్మజ్యోతి ప్రదీప్తాయ, బ్రహ్మజ్యోతిర్నమోస్తుతే, బ్రహ్మజ్యోతి ప్రదీప్తాయ, గురుజ్యోతిర్నమోస్తుతే. అది అలా అవుతూ
ఆదియోగి అంటాము. ఆదివాసి అంటే మూలం అన్నట్టు. ఆదివాసులకి మనము పర్యాయ పదంగా అంటే ఇంచుమించుగా గిరిజనులను కూడా అంటుంటాము. అంటే నివాసం గిరి అంటే కొండ. సో ఈ ఏరియాలో ఉన్న వాళ్ళని మనం గిరిజనులను కూడా అంటుంటాము. కానీ ముఖ్యంగా ఆదివాసి అనేది విస్తృతమైన అర్థం ఉంటుంది. ఇంకా రెండు విధాలుగా అంటే గిరిజనులు కానివ్వండి ప్లెయిన్ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా అందరినీ కలుపుతూ ఆదివాసి అని అంటారు. అయితే మనకేమవుతుందంటే గిరిజన ప్రాంతాలకు ప్లెయిన్లో ఉన్న వాళ్ళకు వనరుల విషయంలో నాగరికతలన్నీ మీకు తెలుసు. నాగరికతలన్నీ కూడా నదీ ప్రాంతాల్లో బాగా అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే వాటర్ ఉంటుంది కాబట్టి. సర్ఫేస్ కూడా ప్లెయిన్ ఏరియా కాబట్టి డెవలప్మెంట్ కూడా స్పీడ్గా ఉంటుంది. అదే గిరిజన ప్రాంతాలకు వచ్చే వరకు అక్కడ సమతలమైన ప్రదేశం చాలా తక్కువ, వ్యవసాయ భూమి కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల వాళ్ళలో ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండడం వల్ల తర్వాత గవర్నమెంట్స్ కూడా అక్కడ కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్ల లేట్గా డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయింది. అందుకోసమే మన గవర్నమెంట్ స్పీడ్గా డెవలప్మెంట్ చేయాలని చెప్పి 1975 నుంచి ఐటీడీఏలు స్థాపించారు. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ. సపరేట్గా ఐటీడీఏ ఆధ్వర్యంలో కూడా ఉండడం వల్ల రెండు ఐటీడీఏ అనేది జనరల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ మేనేజ్ చేయడం వల్ల కూడా అప్పటి నుంచి ఒక మూమెంటం అనేది ట్రైబల్స్లో వచ్చేసింది. అయితే మనం అనుకున్నంత డెవలప్మెంట్ కాకపోవడానికి ప్రధానమైన కారణం కూడా అక్కడ విద్యా విధానం పట్ల నేను ఐటీడీఏ మేనేజర్గా చేశాను. అలాగే మనకు తహసీల్దార్ పాడేరు కూడా చేశాను. అప్పుడు మేము స్కూల్స్ ఇన్స్పెక్షన్ చేయమని మాకు పిఓ గారు చెప్తా ఉండేవారు. అక్కడ స్కూల్స్ ఎర్లీ మార్నింగ్ మేము వెళ్ళి విజిట్ చేసిన సందర్భంలో స్కూల్స్లో దాదాపుగా ఐటీడీఏ ఏరియాకి దాదాపుగా పాడేరు 3500 అడుగుల ఎత్తులో ఉంటుంది. బాగా చలి. అక్కడ మనకు వాళ్ళు లేవడము, స్నానం చేయడము, ఆ స్నానం చేసిన తర్వాత వచ్చే చలి ఇప్పుడు 4 గంటలు వరకు కూడా అలాగే ఉంటుంది. బాగా వణికిపోతుంటారు పిల్లలు. సో కాన్సన్ట్రేషన్ అనేది లేకపోవడము, అంటే ముందు టెంపరేచర్ కూడా చాలా అవసరం పడుతుంది బాడీకి. సో ఇలాంటి అడ్వర్స్ కండిషన్స్లో చదువు కొనసాగించడం అనేది చాలా కష్టం. దానికి తగ్గట్టుగా హాస్టల్ భవనాలు కూడా అప్పట్లో ముందు ఆర్కెస్ట్రా సీట్స్ ఉంటాయి హాస్టల్స్ అని కూడా. తర్వాత ఇప్పుడు మెల్లిగా ఆర్సీసీ స్లాబ్కి వచ్చేసాయి. సో ఇలాంటి అడ్వర్స్ కండిషన్స్లో ఉండి చదవడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. అప్పుడు అనుకునేవాడిని చాలా అడ్వాంటేజ్గా లేరు, డిసడ్వాంటేజ్గా ఉన్నారని. బట్ రాను రాను మరి పరిస్థితులు మారుతున్నాయి. అక్కడ కూడా వసతులు కూడా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మనము అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా చదువు ఒకటే, వేరే ఏ మార్గం లేదు. చదువు మాత్రమే మనల్ని మారుస్తుంది, చదువు మాత్రమే మనల్ని అభివృద్ధి చేస్తుంది. కాబట్టి అందరి చిన్నాను బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మనకు ప్రొటెక్టెడ్ చట్టాలు కూడా చాలా వచ్చాయి. ఈ అటవీ హక్కుల చట్టం కానివ్వండి, అలాగే 107 చట్టం కానివ్వండి, ఈ చట్టాల పట్ల అవగాహన కూడా పెంచుకుంటే మనకు మన అభివృద్ధి కూడా దోహదం చేస్తాయి. ముందుగా మేము అందరికీ చిన్నపిల్లలు కాబట్టి బాగా చదువుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నట్టు. నమస్కారం. ఊహించరు అటువంటి వాళ్ళు అంతటి స్థాయికి ఎదగాలంటే ఒక రకంగా ఆర్థిక స్తోమత లేదు, మీకు సలహాలు సూచనిచ్చే తల్లిదండ్రులు లేరు, మీకు మీ బంధువులు లేరు, ఎవరు సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు. నీ స్వయంగా నీ అంతా మన ఏఎస్ గారికి, అలాగే డిప్యూటీ కలెక్టర్ బాసిరెడ్డి గారికి, అలాగే దేవకన్నయ్య గారికి, బీపీడబ్ల్యూ గారికి, అలాగే ఇన్స్పెక్టర్ గారికి, మన కుల సంఘం అధ్యక్షుడు గంతికి అందరికీ పేరు పేరున నమస్కారం. అలాగే మీడియా మిత్రులకు, అలాగే టీచర్లకు, విద్యార్థులకు అందరూ కూడా ముఖ్యంగా ఏమేమి చెప్పాలనుకున్న అన్నిటి కూడా మన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో చెప్పేశారు. అయినప్పుడు కూడా కొన్ని మా అనుభవాలు కూడా మీకు చెప్తాను. కాబట్టి పిల్లలు చాలా జాగ్రత్తగా వినాలి. అసలు పిల్లలు ఏమవ్వాలనుకున్నారు అనేది ఈ వయసులో నుంచే మనసులో పెట్టుకోవాలి. గాఢంగా మీ తల్లిదండ్రులు ఏ విధంగా మర్చిపోకుండా ఉంటారో ఆ విధంగా భవిష్యత్తులో మీరు ఏమవ్వాలనుకున్నారో అది గాఢంగా పెట్టుకోవాలి. డాక్టర్ అవ్వాలనుకున్నారా డాక్టర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనుకున్నారా ఐఏఎస్ ఆఫీసర్, ఒక పోలీస్ డిపార్ట్మెంటు, ఒక లాయరు, ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక నర్సు కానీ, ఏదైనా కావచ్చు. ఏమవ్వాలనుకున్నారో అది మనసులో ఎప్పటి నుంచో పెట్టుకుని వాటి కొరకే సాధన చేస్తే మీరు 25 సంవత్సరాల పాటు కేవలం మీరు ఏమవ్వాలనుకున్నారో వాటి కొరకే
చదవాలి, వాటి కొరికే తినాలి, వాటి కొరికే జీవించాలి. ఆ విషయం మీదనే మీరు బట్టలు కట్టుకోవాలి. ఆ విషయాన్ని ప్రతి రోజు ప్రతి పూట రాత్రి నిద్రలో కూడా మీరు ఏం అవ్వాలనుకున్నారో వాటిని ఊహించుకుంటూ నిద్రపోవాలి. వాటి గురించే శ్రమించాలి, వాటి కొరికే బతకాలి, వాటి కొరికే జీవించాలి, వాటి గురించే పదే పదే మాట్లాడుతుండాలి. పిల్లలు చాలా జాగ్రత్త తినాలి. ఇంకోసారి లాస్ట్లో ఉన్న వాళ్ళు ఇంకా ప్రత్యేకంగా వినాలి. మీరు ఏం అవ్వాలనుకున్నారో వాటి గురించే కలగనాలి. ఇప్పుడు పక్కనే మన ఎస్పీ గారు ఉన్నారు. నేను ఎస్పీగా అయితే పోలీస్ స్టేషన్ ఇలా ఉండాలని ఎక్కడ కనబడినా, మీరు బయటికి పోయినా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ కనబడినా వెంటనే సార్ నమస్తే, నేను కూడా నేను ఇలా ఐఎస్ పోలీస్ ఆఫీసర్ అయితే